వైసీపీ అధికారంలో ఉండగా ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేశారు. అప్పట్లో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్లు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చినా ఆయన టచ్ చేయలేకపోతున్నారు. ఎన్నో స్కామ్లు ఉన్నాయని కూటమి పక్షాల నేతలు చేసిన ఆరోపణలు తేలిపోతున్నాయా? దేనికైనా రెడీ అంటూ ఆ మాజీ మంత్రి కేడర్లో తన క్రేజ్ పెంచుకుంటున్నారా? అంబటి ధీమా ఏంటి? ప్రభుత్వం ఆయన విషయంలో చేయగలిగిందేంటి? వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై ఆ మాజీ మంత్రి సెటైర్లు అన్నీ కావు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తనదైన స్టైల్లో ఆడిపోసుకునేవారాయన. అధికారంలోకి రాకముందే కూటమి పార్టీలకు టార్గెట్ అయిన టాప్ 10 వైసీపీ నేతల్లో ఆయన కూడా ఉంటారని అంతా భావించారు. కానీ అధికారం కోల్పోయినా కమాన్ చేతనైతే అరెస్టు చేసుకోండి అన్నట్లే ఉంది ఆయన దూకుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్టు చేస్తారని అధికార పక్ష నేతలు అంచనా వేసుకున్నారు. కానీ ఆయన కోటేసి కోర్టుకెళ్లారు. దీంతో కూటమి నేతలు అప్పట్లో చేసిన ఆరోపణలు కోర్టు బోనుదాకా రాలేదింకా. వచ్చిన ఆరోపణలు తప్పో ఒప్పో ఆయన్నే నిరూపించుకుంటాడన్నట్లు సైలెంట్ అయిపోయారు అధికార పక్ష నేతలు. అందుకేనేమో నెలలు గడుస్తున్నా ఆయన జోలికి మాత్రం వెళ్లలేదు. అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, ఇంకా అనేక స్కాములకు పాల్పడ్డారని అప్పట్లో ఎన్నో ఆరోపణలు చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు. కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా చేసిన ఆరోపణలపై ఎలాంటి ముందడుగు వేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేతగా మారిపోయారు. మంత్రిగా ఉన్నప్పటికంటే ఇప్పుడే ఆయనకు క్రేజ్ పెరిగిందంటోంది వైసీపీ క్యాడర్. అధికార పక్ష నేతలు ఎవరేం మాట్లాడినా అంబటి రాంబాబు నుంచి గట్టి కౌంటర్ పడుతోంది. అంతేకాదు, అధికార పక్షం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నారు అంబటి రాంబాబు. తాము అధికారంలో ఉండగా సంక్షేమ పాలన అందించామని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని, కూటమి నేతలకు రాష్ట్రాన్ని పాలించడం చేతకాదంటూ అంబటి విమర్శలు గుప్పిస్తున్నా అందరూ కామ్గా ఉండిపోతున్నారు. మరి అంబటి రాంబాబు పెద్ద పెద్ద స్కాములు చేస్తుంటే, భూ కుంభకోణాలకు పాల్పడి ఉంటే ఈ పార్టీకి ఆయన మీద కేసులు బనాయించి ఎప్పుడో జైలుకు పంపించేవారని వైసీపీ క్యాడర్ అనుకుంటున్నమాట. రాష్ట్రంలో ఓటమి తర్వాత కాస్త డీలాపడ్డ ఫ్యాన్ పార్టీలో అధినేత తర్వాత క్యాడర్కో సూపర్ హీరోలా కనిపిస్తున్నారు అంబటి రాంబాబు. కార్యకర్తలకు, నాయకులకు కేసులు, న్యాయపరమైన సమస్యలు ఎదురైతే అంబటి రాంబాబు ముందుంటున్నారనే మాట వినిపిస్తోంది. వైసీపీకి లీగల్గా పొన్నవోలు ఉన్నారు. ఆయనతో పాటు అంబటి రాంబాబు కద్దరుపై నల్లకొట్టు వేసుకుని రంగంలోకి దిగి వైసీపీ క్యాడర్లో ధైర్యం నింపారనైతే చెప్పొచ్చు. ఎప్పుడో ప్రాక్టీస్ ఆపేసిన అంబటి ఇప్పుడు పార్టీ కోసం మళ్లీ కోటేసి కోర్టుకెళ్లి వాదించడం వైసీపీ క్యాడర్కి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని, కారకులైన నేతల్ని కేసులు పెట్టి జైలుకు పంపిస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే అధికార పక్షం మద్దతుదారులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అసత్యాలు ప్రచారం చేస్తున్నా కేసులు పెట్టడం లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. దాంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. దీంతో అంబటి పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం న్యాయ పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. చెప్పడమే కాదు, కోర్టుకెళ్లి తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని వాదన వినిపిస్తున్నారు. దీంతో కార్యకర్తలు, నాయకులు తమ కోసం అంబటి లాంటి నాయకుడు కోటేసి మళ్లీ కోర్టుకొచ్చారని, ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టినా భయపడకుండా పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణుల్లో అంబటి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే, నారా లోకేష్ రెడ్ బుక్ లో మాజీ మంత్రి పేరు కూడా ఉందని బాహాటంగానే చెబుతున్నారు కూటమి నేతలు. మరి అధికార పక్ష నేతలు చెబుతున్నట్లు పోలవరంలో నిధుల దుర్వినియోగాన్ని చూపించో, భూ కుంభకోణాలను బయటకు తీసు అంబటిని జైలుకు పంపుతారా? ఆయన లాయర్ అవతారం ఎత్తడంతో ఇది కాని పనులే అని కొన్నాళ్లు సైలెంట్ అయిపోతారో చూడాలి మరి.